starts. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 10:50 ప్రాంతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన బిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విచారణకు వచ్చింది. మా సీనియర్ కౌన్సిల్ ఉన్న మురళీధరరావు గారు వారు వాదనలో ప్రారంభించారు. వారి వాదనలో సుమారు ఒక అరగంట అయిన తరువాత అంటే పబ్లిక్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వాటి గురించి వారు విశదీకరించారు. ఆ తర్వాత లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వారి అబ్జెక్షన్స్ ముందు వినాలి అని చెప్పి ఈ బిల్లుని ఎందుకు కోర్టు పక్కన పెట్టాలి అనే దాని మీద ఆయన మాట్లాడింది వినాలి అని చెప్పి లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అభ్యర్థించారు. కోర్టు వారి వాదనలు వినిపించమని చెప్పిన తర్వాత సుమారు ఒక గంట పైగా వారు తమ వాదనలను వినిపించారు. వారి వాదనలో ముఖ్యాంశాలు అంటే రేపు సాక్షిగా ఎలా రాస్తారో నాకు తెలీదు, బట్ నేను విన్నాను కాబట్టి ముఖ్యాంశాలు అఫ్కోర్స్ అడ్వకేట్ జనరల్ గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. కొన్ని పదాలు నాకు నిజంగానే అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తెలుగులో, బట్ కాంటెక్స్ట్ని బట్టి వారి ఇంగ్లీష్ని కొంత నేను అర్థం చేసుకోగలిగాను. ముఖ్యమైన పాయింట్, నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనని చెప్పారు. అది పచ్చబుద్ధం. వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి 2020లోనే మేము పిటిషన్ వేసాం. అంటే సుమారు 4 సంవత్సరాల క్రితం క్వాజీ జ్యుడిషియల్ బాడీ అయిన స్పీకర్ గారికి అది సమర్పించాం. వీరు దాని గురించి మెన్షన్ చేయకపోవటం సమంజసం కాదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు కొట్టేయాలి. ఆయన అబద్ధం చెప్పాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ అని, ఆర్ రేదర్ ఒక నిజం చెప్పలేదు, ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు అని. అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాను. పిటిషన్ ఫైల్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అని చెప్పి నేను అనగలనా? అనలేను కదా. కోర్టు నిరూపిస్తే అప్పుడు, అంతేగాని ఒక పిటిషన్ ఫైల్ చేశారు నేను షెడ్యూల్ 10 వైలేట్ చేశాను అని, దాన్ని వాళ్ళు విన్నారు, పక్కన పడేశారు. ఎప్పుడో నన్ను పిలిచారు, నా స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఇది జరిగి కూడా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయింది. మరి అది పక్కన పడేశారంటే ఏంటి దాని అర్థం? ఉపయోగం లేదనే కదా, అది చల్లదనే కదా, కుట్టారని కూడా అయిపోతుంది. మరి దాన్ని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే పార్లమెంట్లో నన్ను కన్సిడర్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న నా స్థానం ఏదో పార్లమెంట్లో ఎక్కడో ఆఖరి బెంచ్లో కొత్త పార్లమెంట్లో నాకు లెటర్ కూడా ఇచ్చారు. మీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి సలహా మేరకు నిన్ను పలానా నెంబర్లో 428 నెంబర్లో, అది ఆఖరి బెంచ్ అన్నమాట, అక్కడ నీకు కేటాయించమైనది అని నాకు ఒక లేఖ లోక్సభ ఆఫీసు నన్ను అడిగి మాట్లాడతాను.
లోక్సభ ఆఫీసు నాకు లెటర్ ఇచ్చింది. దాన్ని కూడా మేము కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ నన్ను సస్పెండ్ చేయలేదు. వాళ్ళు సస్పెండ్ చేసుంటే నేను ఈ యువసరా రైకాపా పార్టీ సభ్యుణ్ణి కాదు, ఒక సాధారణ ఎంపీననే చెప్పుండేవాడిని. కానీ మరి దాని మీద బాగా మార్పపానయ్యారు. అలాగే నేను పిల్లో నా మీద సిబిఐ కేసులు ఉన్నాయని, బ్యాంకులకు నేను రుణాలు ఎగ్గొట్టానని చెప్పలేదు అన్నారు. అందులోనే స్పష్టంగా ఉంది. ఈ పర్టికులర్ పిల్లులో జగన్మోహన్ రెడ్డి దోచిన కేసులకి, నేను చేసిన అభియోగాలకి, నా మీద ఉన్న కేసులకి ఏదన్నా సంబంధం ఉంటే అది మెన్షన్ చేయాలి అని పిల్ రూల్స్ ఉండేవి. కానీ లెర్నెడ్ అడ్వకేట్ జనరల్, అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడే లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఒక విలువలు కలిగిన వ్యక్తిగా అవసరం ఉన్నా లేకుండా అన్నీ చెప్పేస్తే బాగుండేది కదా అని చెప్పి వారు అన్నారు. సరే, నేను రూల్స్ ఫాలో అయ్యా. ఇక ఇంకో పాయింట్, ఎక్కడో ఒక ట్రైబ్యునల్లో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయన్నారు. దానికి ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశాం. కోర్టులో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉంటే మెన్షన్ చేయాలి, ట్రైబ్యునల్లో కాదు. అండ్ ఈ పర్టికులర్ ట్రైబ్యునల్కి అండర్ IBC కోడ్ the power of contempt, adjudication of the contempt is not given. సో అదే చెప్పడం జరిగింది. మరి ఇలా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎంత స్లోగా స్పష్టంగా లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడుతూ చూసిన తర్వాత అలాగే మాట్లాడాలనిపించింది నాకు కూడా. కాకపోతే ఆయన ఆంగ్లం, నాకు తెలుగు, ఇదే స్టైల్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది కనుక నేను కూడా ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ని అంతే స్పష్టంగా, ఎందుకంటే నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్గా నేను కూడా ఆన్సరబుల్ కాబట్టి నేను చెప్తున్నాను. నేను అక్కడ రూల్స్ ప్రకారం ఏమి తూచా తప్పకుండా మెన్షన్ చేయాలో అవన్నీ కూడా తూచా తప్పకుండా మెన్షన్ చేయటం జరిగింది. దీని వలన నాకు ఎటువంటి ప్రతిఫలము ఆశించి నేను చేయటం లేదు అని చెప్పి నేను అఫిడవిట్లో ఇచ్చాను. దానికి లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈయనకి ఓటు వేసే ఛాన్స్ ఉంది కాబట్టి దానివల్ల దీనికి ప్రయోజనం ఆశించే చేసుంటారు అని మరి వారు లెర్నెడ్ అడ్వకేట్ జనరల్గా మాట్లాడటం జరిగింది. అటువంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని నేను అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనటం జరిగింది. సరే, ఇలా వాద ప్రతివాదంలో అన్నీ సుమారు ఒక 90 నిమిషాలు పైగా విన్న తర్వాత న్యాయస్థానం 4 మార్చ్ అంటే వచ్చే నెల 4వ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది. సో 4వ తారీఖు తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్స్ తర్వాత స్పష్టత
వస్తుంది, టైం పట్టవచ్చు. బట్ రేపు సాక్షిలో ఏం రాస్తాడో నాకు తెలియదు. కానీ జరిగింది జరిగినట్టుగా చెప్పటం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నా బాధ్యత కనుక వారు మాట్లాడింది నాకు వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఎస్, నేను చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను స్పష్టంగా అక్కడ జరిగిన సంభాషణ వెర్బాటం ఇది, ఆర్గ్యుమెంట్స్ మొదలైన వచ్చే నెల 4వ తారీఖుకి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంలో మాట్లాడినట్టుగా చెప్పారు. ఇప్పుడైనా పొరపాటున, ఇప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారనే అంట, గౌరవంగానే మాట్లాడతాను, అందరికీ తెలుసు. ఇప్పుడైనా ఏకవచనం రావచ్చు, ఎందుకంటే వారి భాషలో వారందరినీ ఏకవచనంలోనే మాట్లాడతారు. నేను ఎప్పుడూ బహువచనంలోనే మాట్లాడతాను. ఎంత చిన్నవాడినైనా కూడా పొరపాటున ఎప్పుడైనా మరి ఏకవచనంలో సంబోధిస్తే అది మేబీ అన్ ఎవరేషన్. బట్ ఎప్పుడు కూడా నేను మా ముఖ్యమంత్రి అనే, మా పార్టీ అధ్యక్షుడనే గౌరవిస్తాను. సో ఇది కూడా అందరికీ, అంటే రేపు పొద్దున్న ఏదో రాస్తారు. ఇప్పుడు చూస్తాను కోర్టు కేసుల్లో నిన్న మరి ఆ అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కోర్టు చెప్పింది ఒకటి, వీళ్ళ పేపర్లో రాసింది ఒకటి. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్ప అని కోర్టు అన్నట్టుగా మరి రాశారు. మరి ఆ ప్రొసీడింగ్స్ నేను చూసా, సాక్షిలో రాసినట్టుగా ఆ కోర్టు ప్రొసీడింగ్స్ లేవు. ఈనాడు జ్యోతుల్లో వెర్బాటం వచ్చింది. మరి కానీ కోర్టులో జరిగేది ఒకటి, సాక్షివాడు రాసేది ఒకటి. మరి సాక్షివాడు అంటే మళ్ళీ దాన్ని ఏకవచనంగా మరి ఫీల్ అయ్యి మరి ఏమన్నా మెన్షన్ చేస్తారని నాకు తెలియదు. బట్ సాక్షివాడి విషయంలో నేను కాంప్రమైజ్ కాను. సో అన్నీ వక్రీకరించి రాయటం సాక్షి యాజమాన్యానికి అలవాటైపోయింది కాబట్టి రేపు ఏం రాస్తాడో మరి నేను ఊహించలేను. కాబట్టి రఘురామకృష్ణరాజుకి చివాట్లు పెట్టిన ధర్మాసనం అని ఇలా వెరైటీగా రాసుకుంటాడేమో ఆ సాక్షుడు అని మీకు ముందే ఒక హింట్ ఇస్తూ సరదాగా జరిగినట్టు నేను చెప్పా. ఆ సాక్షుడు ఏమి రాస్తాడో రేపు పొద్దున్న మీరు చూడండి. సో ఇవాళ ఈ రచ్చబండని ఈ ఒక్క కోర్టు విషయాలకే రిస్ట్రిక్ట్ చేసుకున్నాం. అన్ని విషయాలు రేపు రచ్చబండలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.